లేనిపోని మాటలు, కట్టుకథలు చెప్పేటువంటి వ్యక్తి ఎవరంటే సిలువ వేయబడినటువంటి వ్యక్తి. అబద్ధాలు చెప్పే వ్యక్తి ఎవరంటే సిలువ వేయబడినటువంటి వ్యక్తి. ధనము తనకు కోరికలను పుట్టుకొచ్చింది, ఆకర్షణలు పుట్టుకొచ్చేసాయి. దుస్తులు ఇవ్వాలని, బంగారం కావాలని, ఏ విధంగా అయితే నయమాన్ ఆఫర్ చేశాడో ఎలీషాకు, అవన్నీ చూసిన వెంటనే నాకు నేను పెట్టుకుంటాను, నాకు కావాలి. చూడండి, అపోస్తలైనటువంటి పౌలు నేను జీవించేవాడని ఇక నేను కాను, నాలో క్రీస్తు జీవించుచున్నాడు అంటున్నాడంటే, ఇక్కడ నయమానుకు కల్లారా జరిగిన అద్భుతాన్ని చూసిన తర్వాత కూడా ఈ వ్యక్తి గెహజీ సిలువేయబడలేదు కాబట్టి తను లోకానికి లోనైపోయాడు. లౌకిక